ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫైనాన్స్ ఇబ్బంది ఉన్న విషయాన్ని మీరు చెప్తున్నారు. ఈ రాష్ట్రం ఇప్పటికే 18 నెలల కాలంలో 2,50,000 కోట్లు అప్పు చేసింది. దీని తాలూకు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీకి పెట్టవలసిన ఆర్థికంగా ఆ రోజు డిపిఆర్లు మేము శాంక్షన్ చేసింది ఒక్కొక్క కళాశాలకి 500 కోట్లు, సుమారు 8,500 కోట్లు. దానికి సంబంధించి అప్పటికే 1800 కోట్ల వరకు దానికి వచ్చి మేము ఖర్చు చేస్తాం. ఇంకా మిగతా డబ్బుకి వచ్చి దాని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్తో, నాబార్డుతోని, మిగతా సంస్థలతోని దాన్ని ట్యాప్ చేస్తాం. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజారోగ్యానికి సంబంధించి 8,500 కోట్లని రాబోయే 2-3 సంవత్సరాల్లో పెట్టలేమంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమైనా ఆలోచన చేయండి. మరి ఏం చేశారు? 2,50,000 కోట్లు శాశ్వతాన్ని విడుదల చేయమండి. ఏ రకంగా కాంట్రాక్టులకి, ఏ రకంగా తాపేదారులకి, ఏ రకంగా దుర్వినియోగం చేశారో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను ఇది అంతేకాదు, ఇవాళ విద్య తీసుకుంటే స్కూల్స్లో నాడు నేలప్పుడు స్కూళ్ళు పెట్టాం. మన పేరెంట్స్ మీట్ పెట్టారు. పేరెంట్స్ మీట్లో వచ్చి ఆ రోజు జరిగిన ఆ స్కూల్స్కి ముఖ్యమంత్రి వెళ్ళాడు, విద్యాశాఖ మంత్రి వెళ్ళాడు, ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఇంకా పెద్దలందరూ వెళ్ళారు. ఏ విధంగా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయా స్కూల్స్ వాతావరణం? అదే 5 సంవత్సరాల కింద తన తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాయా స్కూల్స్? ఎందుకంటే అది మానవ వనరులు. అది స్కూల్ విద్య మీద పెట్టిన ప్రతి పైసా కానీ, వైద్యం పెట్టిన ప్రతి పైసా కానీ అది సంక్షేమం కాదు, అది అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమం. అది అవసరం. నేటి బాలరాజు రేపు పౌరులనే సామెతలాగా మన మనుషులను కాపాడుకోవాలి, పౌరులను వచ్చి పెద్దవాళ్ళు చేయాలి. అప్పుడే ఈ దేశానికి సంపద మనం సృష్టించిన లెక్క. అంతేగాని దుర్మార్గమైన ఆలోచనతో, ఇలాంటి దుర్బుద్ధితో ఎవరికో దాన్ని వచ్చి అవినీతి కోసం వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం అనేది సంబంధించి కాదు. ఏ రకంగా అవుతుందండి? ప్రైవేట్ కళాశాల ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చే భారతదేశ సంస్థ సంబంధించి తీసుకుంటున్నారా? లేదు బిల్గేట్ సంబంధించిన సంస్థ వచ్చి తీసుకుంటుందా? రేపు ఎవరు తీసుకుంటారో చెప్పనండి. ప్రైవేట్ వాడు వస్తే ఇవాళ గీతం ప్రతి వైద్య కళాశాలకి ట్రస్ట్కి ఒక ఇది ఉంది, నిబంధన ఉంది. మినిమం 30% వైద్యం ఫ్రీగా చేయాలని. ఎందుకంటే అవన్నీ ట్రస్టుల్లో ఆ కళాశాలలు పెడతారు, ఆ సొసైటీలు ఏర్పాటవుతాయి. మరి 30% కళాశాలలు ఫ్రీగా చేస్తారు వైద్యం. మన పక్కన ఉన్న నిమ్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న ఆ మెడికల్ కాలేజీలో కానీ, లేదు శ్రీకాకుళంలో ఉన్న కానీ, లేదు అక్కడున్న గాయత్రి కానీ, లేదా అక్కడున్న గీతం కానీ, లేదా ఎన్ఆర్ఐ కానీ ఎవరైనా ఫ్రీగా చేస్తానని చెప్పనండి. వైద్యాన్ని చేస్తే చేయట్లే కదా. ఏ రకంగా దౌర్జన్యంగా, దుర్మార్గంగా మరి వసూలు చేసి చచ్చిపోయిన బాడీని కూడా ఆ డబ్బు ఇస్తే పరిస్థితి ఉన్న పరిస్థితి కరెక్ట్ కాదు కదా. ఇగో చెప్తున్నాడు మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు, ఏమని జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తారు. ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలి? నువ్వే జీతాలు ఇచ్చుకొని 2-3 సంవత్సరాలు నువ్వే దానికే సెల్ఫ్ సస్టెన్స్ కోసం, సెల్ఫ్ ఫైనాన్స్ కోసం ఏబీసీ గ్రూపులు పెట్టి దాన్ని పెట్టాం కదా సీట్లకి. అదే కానీ ప్రైవేట్ కళాశాల అయితే దాన్ని 10 లక్షలు కట్టవలసి ఉంటే 10 లక్షలు వచ్చి వైట్లో కడితే ఇంకో 1 కోటి వచ్చి బ్లాక్లో కట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేదు, ఏం చేస్తుందో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు. అది కారణం. సరే ఏ రకంగా అనుకుంటామండి? ఎందుకు ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి అంటే ప్రభుత్వంలో స్తోమత ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఇది టెక్నికల్గా ఉన్నవాళ్ళు, నాయకులు ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో అధికారులు లేరా? ప్రభుత్వానికి వచ్చి ఆ సేవ లేదా? అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా ఎందుకు పనికిరాని వారా? వాళ్ళకి అనుమతి లేదా?
వాళ్ళు అడ్మిషన్ చేయలేరా? ఏమనుకుంటున్నారు? ప్రైవేట్కి ఎందుకు పెట్టాలి? ప్రైవేట్ కేసు పెట్టుకోమనండి, వారు తెచ్చుకోమనండి, వారికి కావాల్సిన ఇంటెన్షన్ ఇచ్చుకోండి. ఏం చేస్తారు మీ విధానాన్ని మీరు ప్రకటించండి. కానీ ఇదేం విధానం ఇది? ప్రభుత్వ కళాశాలని ప్రకటించిన దాన్ని ప్రైవేట్ కళాశాల పెట్ట పూర్వం రోజుల్లో ఒక గ్రామంలో స్కూల్ పెడితే, ఒక గ్రామంలో ఒక పిహెచ్సి సెంటర్ పెడితే ఎంతో ఆనందించి ఏ విధంగా ఉండేవాళ్ళో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటిది ఒక ప్రభుత్వ కళాశాలలో తీసుకెళ్లి ప్రైవేట్ చేస్తామంటే ఇది ఎక్కడ చూస్తారు ఏంటి? ఇది అందుకే అందుకే ప్రధాని స్వచ్ఛందంగా వచ్చి ఇక ఆ కోడి సంతకాలు పెట్టారు. ఇదేం మేమేమి డూప్లికేట్ పెట్టి కావస్తే మీరు చూడండి, చూపెడతాను, ఇప్పుడు పెట్టిస్తాను, చూడండి, పదండి, వెరిఫై చేయండి. ఎస్, మీరు చెప్పిందని నేనేమి దాన్ని వ్యతిరేకించట్లేదు, దాన్ని వచ్చి వాళ్ళు చెప్పిన మాట నేను సమర్థించట్లేదు. ఒక కళాశాల పెట్టినప్పుడు ఆ ప్రభుత్వ కళాశాల అవ్వాలంటే మినిమం 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. మరి 3 సంవత్సరాల్లోనే విజయనగరం మెడికల్ కళాశాలని పెట్టి దాన్ని ప్రారంభించాం కదా, ఫస్ట్ అడ్మిషన్ చేశాం కదా, సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు వచ్చిన తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని చేయాలి కదా, దాన్ని కట్టాలి కదా, దానికి కావాల్సిన పరిస్థితి తెచ్చుకోవాలి కదా. ఇంకే కాకుండా ఎందుకంటే ఎంసీఐ ఉత్తరే సీట్ ఇవ్వద్దు, ఇన్ఫాక్ట్ అంతా ఉంటే కానీ సీట్ ఇవ్వదు. ఈ సంవత్సరం వచ్చి మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ సీట్స్ కూడా ఇచ్చింది కదా కాలేజీకి. మరి ఇచ్చిందంటే అవన్నీ ఉండబట్టే కదా ఇచ్చింది, లేకుండా ఇచ్చింది. ఏం మాట్లాడతా? ఇదే పాతాలపై మంత్రం కాదు కదా. ఆర్ట్ ఊట్ అంటే వచ్చి కాలేజీ వచ్చేయడానికి అది నిమ్స్ ఎక్కడిది? మన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ మన అమరావతిలో 2004లో విభజన చట్టంలో, 2014లో విభజన చట్టంలో మనకు అది ఇచ్చారు. ఆ తర్వాత 10 ఏళ్ళలో పెట్టారు. ఇప్పుడుకొచ్చి ఇంకా అది చేస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు అయినా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఎయిమ్స్ కళాశాల మన ధనం లేదనుకుంటున్నారా? ఆర్థిక స్తోమత లేదా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి? ఉంది కదా. అయినా